హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 10th క్లాస్ ఎవరైతే విద్యార్థులు ఇప్పుడు రాస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఈ ఎగ్జామ్స్ అనేటువంటి కంప్లీట్ అవ్వంగలోనే ఇంటర్మీడియట్ అనేటువంటి దానికి ఎలాంటి స్టెప్ తీసుకోవాలనే దాని మీద చాలా వరకు కొంతమందికి డౌట్లు ఉంటాయి. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా అసలు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలి, ఎటుపక్క వెళ్తే పిల్లగాళ్ళు తొందరగా సెటిల్ అవుతారు, రెండోది ఫినాన్షియల్గా ఇబ్బంది లేకుండా ఉండాలి అనేసి అంటే ఎలా అనేటువంటి విషయాల మీద చాలా మంది తర్జన భర్జనలు ఉంటారు. ఈ విషయం మనకు తెలిసినటువంటిది. అయితే 10th క్లాస్ తర్వాత ఎన్ని రకాలైనటువంటి కోర్సెస్ అనేటువంటి అవైలబుల్ గా ఉంటాయి అనేది మనం ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. అందులో ఎన్ని రకాలైనటువంటి కోర్సులు ఉన్నాయి, ఎటువైపు వెళ్తే ఎంత తొందరగా సెటిల్ అవ్వచ్చు, రెండోది ఈ యొక్క ఫీజు అనేటువంటిది అత్యంత తక్కువగా ఉండే విధంగా ఎలాంటి మార్గాలు ఉన్నాయి అనేటువంటి మనం చెప్పడం జరిగింది. వీలైతే ఆ వీడియోలు అనేటువంటి చూడండి ఒకసారి. ఇప్పుడు ఫర్దర్ గా ఈ యొక్క 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ సైడ్ వెళ్ళాలి అనుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థుల గురించి మనం మాట్లాడుకుంటే, 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ చేయాలి. జనరల్ గా మనం మాట్లాడుకుంటే 10th అయిపోయింది, ఏం చేయమంటావు అనేసి ఎవరిని అడిగినా సరే ఇంటర్ చేయండి అనేసి అంటాడు. ఆ ఇంటర్ లో ఏం చేయమంటావు అనేసి అంటే ఏం చేస్తే ఏం ఉండదు కానీ మ్యాథ్స్ చేయి అనేసి అంటాడు. ఇక మ్యాథ్స్ రానుడు పరిస్థితి ఎట్లా ఉండదు అనేసి అంటే కింది మీద చూస్తాడు. ఇదేంది మ్యాథ్సా, నా వల్ల ఇద్దంటవా అనేసి అంటాడు. ఇక రెండోది, మ్యాథ్స్ ఒకవేళ వద్దు అనేసి అంటే ఇక బైపీసీ తీసుకో అని చెప్తాడు. ఇక ఎంపీసీ వద్దా, వద్దు, బైపీసీయా, బైపీసీ తీసుకో అంటాడు. ఇక బైపీసీ అనగానే బొమ్మలు గీయాల్సి వస్తుంది. ఈ బొమ్మలు గీసిన ఇంకో పెద్ద సమస్య. రెండోది, అందులో ఫిజిక్స్ కెమిస్ట్రీ కామన్గా వచ్చేస్తుంది. మళ్ళీ వాము ఇది చదవాలంటవా అని మళ్ళీ ఒకసారి ఆలోచనలో పడతాడు. ఇక దాని తర్వాత ఏ స్టెప్ తీసుకుందాం అనేసి అంటే ఇక హెచ్ఎస్సి, సిఈసి, ఎంఈసి ఇట్లా ఫర్దర్ గా ఇంటర్మీడియట్ అనేటువంటి దాంట్లో ఈ యొక్క కోర్సెస్ అనేటువంటి అవైలబుల్ గా ఉంటే ఆ కోర్సులలో ఏది తక్కువైతే కాదు. మీకు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేసి అంటే ఎంపీసీ తీసుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు, లైఫ్ లో సెట్ అవుతారు అనేసి అంటే అట్లాంటిది ఏమీ లేదు. బైపీసీ తీసుకున్నా, ఎంపీసీ తీసుకున్నా, హెచ్ఎస్సి, సిఈసి తీసుకున్నా, ఎంఈసి తీసుకున్నా సరే మీరు తీసుకున్నటువంటి కోర్సులో మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు సక్సెస్ అవుతారు. అదేంటి సార్ అనేసి అంటే ఈ రోజు మనం మాట్లాడుకుంటే మ్యాథమెటిక్స్ చేసినటువంటి వ్యక్తులు మన దేశం తరపు నుంచి సైంటిస్టులు అవ్వచ్చు, ఇంజనీర్స్ కూడా అవ్వచ్చు మనం మాట్లాడుకుంటే. ఇప్పుడు వీళ్ళు గొప్పలని అనేసి అంటే మరి సోషల్ స్టడీస్ తీసుకున్న వాళ్ళు ఈ రోజు ఎకనమిస్టులు అయ్యారు ఆల్రెడీ. ఇప్పుడు మన తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, భారతదేశానికి కావచ్చు, ప్రపంచంలో ఉన్న ఏ దేశానికైనా కావచ్చు, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ అనేది ఎంత కీలకం అనేసి అంటే దానికి ఒక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలంటే ఆర్థిక మంత్రి మాత్రమే ప్రవేశపెట్టాలి. ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టాలంటే మన సోషల్ స్టడీ చేయాలి, తప్పదు. ఇక అంతే. ఇంకా అంటే దేన్ని తక్కువ అంచనా వేయమాకండి అనేది నా ఉద్దేశం. మీరు ఏ కోర్స్ అని తీసుకుని బట్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. నేను దీన్ని 24 గంటలలో అప్రాక్సిమేట్లీ 10 గంటలైనా అవలేలగా చదవగలుగుతా, ఎందుకంటే నాకు బోర్ కొట్టదు అంతే. ఆ యొక్క సబ్జెక్టు నేను ఎంత చదివినా చదవాలనిపిస్తుంది అనేటువంటి ఫీలింగ్ ఎవరికైతే ఉంటుందో అట్లాంటి వ్యక్తులు ఆ కోర్సును మాత్రమే తీసుకోండి. అప్పుడు మీకు ఏమవుతుంది అనేసి అంటే ఎంతో సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతారో, సబ్జెక్ట్ వచ్చింది ఆటోమేటిక్గా సక్సెస్ అవ్వచ్చు. అందులో ఏ ఇబ్బంది అనేటువంటిది కలగదు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి ఏది, మనం ఈ ఇంటర్మీడియట్ కోర్స్